అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తున్నావురా? ఏమైందిరా? ఎందుకు నా చావాలనుకుంటున్నావు? మా అమ్మ నాన్న నాపై ఉంచుకున్న నమ్మకాన్ని పోగొట్టానన్నా. అసలు ఏమైందిరా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ఏంటి ఎగ్జామ్లో ఫెయిల్ అని చచ్చిపోతున్నావా? అలా అయితే నేను ఇప్పటికి 4 సార్లు చచ్చిపోతాను తమ్ముడు. నీకేమైందన్నా? నేను ఎగ్జామ్లో 4 సార్లు ఫెయిల్ అయ్యాను తమ్ముడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఈరోజు కాకుండా రేపు రాసుకోవచ్చు తమ్ముడు. నీ ప్రాణాలు మాత్రం మళ్ళీ తిరిగి వస్తాయి తమ్ముడు. మీ అమ్మ నాన్నలు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. నేను చాలా బాగా చదివి రాశానన్నా, అయినా ఫెయిల్ చేశారన్నా. మా అమ్మ నాన్నకు నా ముఖం ఎలా చూపించాలో తెలియట్లేదన్నా. తమ్ముడు నువ్వు ఫెయిల్ అయిన ఎంత బాధపడుతున్నావో మీ అమ్మ నాన్న కూడా అంతే బాధపడతారు. తమ్ముడు ఫస్ట్లో నువ్వు ఒక మాట నాకు గుర్తుందా? అమ్మా నాన్న నన్ను క్షమించండి అని అన్నావు కదా. అవునన్నా అన్నా. తమ్ముడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా ఫస్ట్ నిన్ను క్షమించేది మీ అమ్మ నాన్న. అది గుర్తుపెట్టుకో. మీ అమ్మా నాన్న దృష్టిలో నీ చావనే వార్త ఒక శిల్పంలా మిగిలిపోతుంది. నువ్వు భయపడేది మీ అమ్మా నాన్న కాదు, ఈ చుట్టూ ఉండే ఈ మనసును చూసి. ఏమైనా నువ్వు చెప్పింది, నేను ఇంటికి పోతే మా అమ్మ నాన్నల ముందు నన్ను ఫెయిల్ అని ఎక్కిరిస్తే నేను భరించలేనన్నా. అందుకే నేను చావాలని అనుకుంటున్నాను. నిజమే తమ్ముడు, అవేం నువ్వు పట్టించుకోకూడదు. ఈ సమాజం అంతే తమ్ముడు, ఒకడు బాగుపడితే చూడలేదు, బాధపడితే బాధ పెడుతూనే ఉంటారు. తమ్ముడు చదువు అనేది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే ఇవ్వబడుతుంది. సొంత తెలివితేటలు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకలేవు. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళంతా ఒక చిన్న ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అయ్యారు. తమ్ముడు నువ్వు ఎవరి గురించి ఆలోచించవు, నీ గురించి మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించు. అప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు. తమ్ముడు జీవితం ఇప్పుడే అయిపోలే, ఇప్పుడే మొదలైంది. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని భయంతో ఎవరు చనిపోవద్దు. మన లైఫ్ ఇంకా చాలా ఉంది. లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఎంజాయ్ యువర్ లైఫ్.